మెదక్ జిల్లాలో వరి రైతులను వానలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా వరి ధాన్యాన్ని ఆరబెట్టారు రైతులు. అయితే వానాకాలం ముగిసినా వానలు మాత్రం ఆగడం లేదు. మంచిగా ఎండిన ధాన్యం వానల కారణంగా తడుస్తోంది. ముందు జాగ్రత్తగా వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యాన్ని ఆరబోస్తున్నారు రైతులు. ఈ సమయంలో వర్షాలు పడటంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లాలో పంట నష్టంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. వరి పంట చేతికొచ్చింది. వరి కోతలు ప్రారంభమైనాయి. ఇప్పటికే మెదక్ జిల్లాలో రోడ్లపైన ఎక్కడ చూసినా వరి కుప్పలే కనిపిస్తున్నాయి. ముందస్తుగా పంట వేసుకున్న రైతులందరూ ఇప్పటికే కోతలు ప్రారంభించారు. సో ఇవన్నీ కూడా దాదాపు దీపావళి తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దాదాపు ఇప్పటికే చాలా వరకు పంట అంతా కూడా కొనుగోలు కేంద్రాలకు చేరుకుంటుంది. ముందస్తుగా పంటలు వేసిన వారు కోతలు పూర్తయిన వాటన్నిటిని కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. రోడ్లపైన అదైతే కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ రావడానికి సరిపడా తేమ శాతం రావడానికి రోడ్లపైన ఆరబోస్తున్నారు. మెదక్ జిల్లాలో 498 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించిండ్రు. దాదాపు 100కు పైగా ఏదైతే కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం ఇప్పటికే చేరుకుంది. దాదాపు ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా భారీ వర్షపాతం ఉండడం, కంటిన్యూస్గా వర్షాలు పడుతుండడంతో ముందస్తుగా వేసిన పంటలు మాత్రమే ఇప్పటికే ఇంకా అయితే కొనుగోలు కేంద్రాలు చేరుకున్నాయి. చాలా వరకు పొలాలన్నీ కూడా నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఒకవైపు కోతకు వచ్చినప్పటికీ పొలాల్లోకి హార్వెస్టర్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎంత వేసినావు నువ్వు? 4 ఎకరాలు. ఎట్లుంది మరి? ఎన్ని వచ్చినాయి? ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి? 2 ట్రాక్టర్లు వచ్చినాయి ఎకరాకు. ఇంకా 3 ఎకరాలు ఉంది. కొంత కోతకు వచ్చింది, కొంత నీళ్ళు ఉన్నది, కోతకు వచ్చింది. కుంటే ఇంకా పొలం నీళ్లు గుంజలేదు, కుంట్లకెళ్ళి వచ్చారు. మళ్ళీ కొంత ఈంతుంది ఎకరా పొలం. 2 ఎకరాలు కోతకు వచ్చింది. 1 ఎకరా కోసుకొచ్చిన 2 ట్రాక్టర్లు అయినాయి. వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. మరి ఎట్లా ఇప్పుడు మిగతా అంతా ఇప్పుడు అది ఎప్పటికి వస్తుంది కోతకి? ఇంకా కోతకు వచ్చింది. ఇక వారం రోజులు అయితే కోసేది కానీ నీళ్లు పడుతున్నాయి, కుంట్లకెళ్ళి వచ్చారు, నీళ్ళు అవుతున్నాయి. ఎంత తీసుకుంటారు కోత మిషన్ కి? కోత మీకు 2000 గంటకు. వెళ్తే అంటే ఏమో చెప్పలేము. ఇక వెళ్తాయా మునుగుతామా కుప్ప మారేది. 2 ట్రాక్టర్లు 2 ట్రాక్టర్ ఇంకో ట్రాక్టర్ అయితే ఎండినాయి. అవి ఎన్నట్టు ఉన్నాయి. ఎప్పుడు వచ్చేది తోవలేక అయిపోయినా. ఏం తోవలేక? అది పొలం గారు తోవలేదు. వానవాడా దిగబాడు ఆనవాడు ఎండబోయలే. ఇంకా ఎన్ని ఎండ వచ్చినా మళ్ళీ ఇంకా ఎండబోయేసి ఉన్నాయి. ఇప్పుడు తేమ శాతం ఇప్పుడు వీళ్ళు చెక్ చేస్తే వెళ్తుంది అన్నమాట. మార్చారు ఒక పొలం పడుతుంది. ఒక రోజు ఎండ పడుతుంది. మరి ఇట్లా ఇవాళ నిన్న కూడా వాన పడ్డదా? నిన్న పడ్డది, దినం పడుతుంది వాన. ఇప్పుడు ఇప్పుడే వస్తుంది, కాయలు కప్పితే మాకు మళ్ళీ ఎత్తున్నారు కుప్ప వేసి. ఇదే పని మీద ఉండాలి. ఇదే పని మీద ఉండాలి. మేము కాక ఇంకా మందిని పెట్టుకోవాలి. ఏం చేస్తావు మరి? ఏం చేస్తావు? ఇప్పుడు కప్పి మళ్ళీ ఎండవేయాలి, మళ్ళీ కప్పాలి, మళ్ళీ గుంజాలా. మాకేం తగ్గుతుంది? సో ఈ నేపథ్యంలో కొనుగోలు కోతలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు కొనుగోళ్లు కూడా తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఆలస్యమవుతున్నాయి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. దాంతోపాటు ఇటు అయితే మహిళా సంఘాలకు కావచ్చు, కొనుగోలు కేంద్రాలు, కోఆపరేటివ్ సొసైటీలు కావచ్చు, వీటన్నిటిని కొనుగోలు కేంద్రాలు అయితే అన్ని వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వర్షం పడ్డ తర్వాత ప్రతిరోజు వర్షం పడుతుండడంతో ఆరిన వడ్లను మళ్ళీ ఇట్లా టాపర్లతోని కవర్లతోని కప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒకవైపు ఎండలో ఉండడం, మరోవైపు సడన్ గా వర్షం పడుతుండడంతో వడ్లు తడిసిపోతున్న నేపథ్యంలో వాటిని ఆరబెట్టడానికి కూలీలను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా రైతులు వాపోతున్నారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు ప్రారంభమైనాయి, కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమైనాయి. ఆ రోడ్లపైన మొత్తం అయితే ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏ రోడ్డు చూసినా ఎక్కడ చూసినా వడ్ల కుప్పలు, రైతులంతా కూడా రోడ్లపైనే కనిపిస్తున్నారు. ఇంకా సగానికి పైగా అంటే దాదాపు 70% అయితే ఇంకా కోతలు జరగాల్సి ఉంది. రైతులందరూ కూడా ఇంకా వరి చేలలో నీళ్లు నిలిచి ఉండడంతో కోతలకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. మరోవైపు మిగిలిన రైతులందరూ కూడా కోతలు చేసినటువంటి రైతులు కూడా హార్వెస్టింగ్ చేసిన రైతులందరూ కూడా వారి అయితే పంటనైతే రోడ్లపైన తీసుకొచ్చిండ్రు, ఆరబెడుతున్నారు. తేమ శాతం కోసం కావచ్చు, తర్వాత ఈ కొనుగోలు కేంద్రాలకు కూడా తీసుకొస్తున్నారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాల వరకు వడ్లు దాదాపు ఇప్పటికే రావడం ప్రారంభమైంది. దాదాపు ఒక 30% వరకు రైతులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వద్దకు వడ్లను తీసుకొచ్చిండ్రు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు దీపావళి తర్వాత కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమైనాయి. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరి రైతులను అయితే మరోసారి వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్, మెదక్ జిల్లా నుండి.